అడ్డంగా నరికాయి. నేనైతే పంచగుట్ట సెంటర్ లో 100 మందిని వెంటబడి నరికాను. ఏందో మరి అన్యాయంగా ఉందే. అరే ఎవరు అయినా నరికే ఎవరికి భయపడద్దు. ఈ సిరి మన జేబులో ఉంది. అరే నాదిరా. చూస్తున్నా ఊరే చూస్తే కాలు తీసే లేకపోతే చెయ్యి తీసే. నేను ఎప్పుడు సౌండ్ సైడ్ తింటాను రా. ఏంటి ఏం కనబడుతుంది తేనండి రా. మనం పొద్దున్నే రక్తంతోనే పొలదనుకుంటాం రా. నా రక్తం రా. ఇది నీ అయ్యేది నీకు రక్తం కరకుండా చూసుకోరా దొమ్మ. మనకెవడు మనదేవాడు రా. మనమే తీసుకోవాలి. ఒళ్ళు తీసుకోవాలి మనమే. రౌడీ రన్ అవుట్ అయ్యాడే. కొట్టినందుకు థ్యాంక్స్. నేను అసలు అనుకోలేదు. బట్ నీ అప్రోచ్ నాకు చాలా బాగా నచ్చింది. మీరందరూ కోపంగా ఉన్నట్టున్నారు. ఎంజాయ్ చేయండి. నేను వేరే వాళ్ళని చూసుకుంటా. మన చరిత్రలో ఇవన్నీ సర్వసాధారణం రా. మనల్ని ఎవరు కొడతాడు, మనమే ఇంకొకరిని కొట్టాలి అన్న పక్క బారికి వస్తున్నాడు. అందరు రెడీగా ఉన్నారు. అయినా వాడు దగులు బాధ్య. వాడిని కొట్టే ప్రయోజనం? ₹1 ఖర్చుతో ఒక ఫోన్ చేసి ఈ పెళ్లి జరగదని మీ నాన్న చెప్పుండాల్సింది. అది చేయకుండా మీ కుటుంబాన్నంతని తీసుకెళ్లి నిన్నేదం చేయడం ఏంట్రా? ఇదే పని మా నాన్న చేస్తుంటే వాడికి తగ్గినం పెట్టేసి నేను జైలుకి వెళ్ళిపోయేవాడిని. రై మీ నాన్న చచ్చిపోయి చాలా ఏళ్ళైంది కదరా. ఏదో ఎమోషన్ లో చెప్పాను రా, వదిలేరా. రై నీకొచ్చిన ఎమోషన్ కూడా వీడికి రావట్లేదేట్రా. ఎమోషనే వద్దురా. ఇంత పెద్ద ఒళ్ళు పెట్టుకుని వాడికి ఒకటి ఇచ్చాడంటే గిర్రని తిరిగి కింద పడతాడు కదా. వాళ్ళ నాన్నని కొట్టడమా? ముందు మొహం చూసి మాట్లాడమనరా. రే ఇక్కడ కాదు అక్కడ మాట్లాడరా. ఎన్నిసార్లు నిన్ను అవమానపరిచాడు. ఏంట్రా ఇక్కడ మనం వాగుతూనే ఉన్నాం, వాడు అక్కడ తాగుతూనే ఉన్నాడు. అసలు మనం మాట్లాడేది విన్నాడా లేదా? మందు కొట్టిన నేనే స్టడీగా ఉన్నా, నువ్వు ఫ్లాట్ అయిపోయావేంటే. అమ్మ ఆరాధ్య దైవం. తాగొచ్చావా? ఎందుకురా తాగకుండా వచ్చావు అని అడగాలి. రాయా టీసీ. నువ్వు వెళ్ళకపోతే అక్కడ రైలు కదలదా. 15 రోజులు ట్రైన్లో, 15 రోజులు ఇంట్లో. ఇలా ఉంటే నేను ఎలా బాగుపడతాను, ఈ కుటుంబం ఎలా బాగుపడుతుంది? ప్రయోజకుడు అవరా అని ఆ అమ్మాయిని ఆ దేవుడు పంపించాడు. దాన్ని చెడగొట్టావు కదా. కోట్లు సంపాదన కలిగిన అతనే ఆ అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అనవసరంగా నువ్వు చెడగొట్టావు కదా. నచ్చకపోతే ఇక్కడే చెప్పుండొచ్చు కదా. అక్కడికొచ్చి నాకున్న కొద్ది గొప్ప పరువు కూడా పోగొట్టాలి, అంతే కదా. ఎక్కడ టీవీ సీరియల్ పార్టీ రారన్న ప్రియమైన తమ్ముడరా. ఏం జరిగిందని ఎలాగో అడగవు. అన్నాను ఒక్కసారి ప్రేమగా పిలిచావరా. నీకేంటి ఆఫీసు, టీవీ సీరియల్, కుల్ఫీ, ఐస్ క్రీమ్, అంతే నీ జీవితం. ఎంజాయ్ చేయి. నువ్వు పుస్తకాలు చదివావురా, నేను జీవితాన్ని చదివాను. అక్క ఎక్కడ అక్క? అక్క అక్క అని ప్రేమగా పిలిచానే. ఒక చొక్కా కొనిపెట్టావు ఈ రోజున నువ్వు. ఏంట్రా నా మటుకు నేను వాగుతుంటే మీరెవరేం మాట్లాడరా? మాట్లాడండి రా. మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడరు. అక్కడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు. నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఆ శివాని నేను లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటాను. అప్పుడు మీరందరూ చూస్తూనే ఉంటారు. ఏం పీక్కోండి. పోండ్రా. నేను శివాని పెళ్లి చేసుకుంటా. ఇప్పటికైనా బుద్ధిగా చదువుకుని ఉద్యోగం సంపాదించమను. ఆ తర్వాత వాడి తగ్గ పిల్లలు చూసి పెళ్లి చేద్దాం. ఇప్పుడు వాడి నెత్తి మీద 4 నిమ్మకాయలు రుద్దు. తాగిన మీద కాస్త దిగిపోతుంది. ఏమ్మా శివాని, ఆ అబ్బాయి మీద వాళ్ళ నాన్నకే నమ్మకం లేనప్పుడు అతన్ని నువ్వెలా నమ్ముతున్నావమ్మా? సరే నువ్వు వెళ్ళి టిఫిన్ తిను. నువ్వేం బాధపడకు శివాని. నేను దేవి కలిసి మీ ఇద్దరిని కలుపుతాం.